తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు వెనకేసుకుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 26 లక్షల ఎకరాలకు నీరు వచ్చేదని, కానీ తమ ఇంట్లో సొమ్ములు పార్చుకునేందుకే పంపులు, లిఫ్టుల పనులు చేశారు అని విమర్శించారు. 27,000 కోట్ల రూపాయలతో చేపట్టిన పనుల్లో సింహభాగం నిధులు కేసీఆర్ కుటుంబానికి చేరాయని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పనులన్నీ పరిశీలించారు. అనంతరం కరివేనా రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని ఇక్కడ రైతులను మభ్యపెట్టి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రజలు కేసీఆర్ ను ఎంపీని చేసి పార్లమెంటుకు పంపిస్తే అక్కడ కూడా తన స్వార్థ రాజకీయాలనే చేశారని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేసేందుకు చాలా పనులే ఉన్నాయని, కానీ కేసీఆర్ ఆయా పనులు వదిలేసి తన సొంత లాభం కోసం ఉవ్విర్లూరారా అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గడిచిన 2.5 ఏళ్లలో 22,000 కోట్ల రూపాయలను కేటాయించి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించామని చెప్పారు. ఒక మహబూబ్ నగర్ జిల్లాకే 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కనీసం భూ సమీకరణ అయినా చేసి ఉంటే పనులు ఇప్పుడు వడవడిగా సాగేవి అని చెప్పారు. తెచ్చిన అప్పులు ఏం చేశారో చెప్పమంటే ఎదురుదాడి చేస్తారు అని విమర్శించారు. రేవంత్ పై కోపంతో ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం మానేశారు అని వ్యాఖ్యానించారు.